ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ప్రేక్షకులు కానీ చాలామంది అసలు ఏలినాటి శని అంటేనే విపరీతంగా భయపడిపోతున్నారు. విపరీతంగా ఆత్మ న్యూనతతో బాధపడుతున్నారు. అయిపోయి శని మాకు నష్టాన్ని తీసుకొస్తాడు, కష్టాలను తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, మా యొక్క ఆరోగ్యాలను చెడగొడతాడు, మా యొక్క సంబంధాలు చెడగొట్టేస్తాడు, మా ధనాన్ని నాశనం చేసేస్తాడు. ఇలాంటి రకాలైన తప్పుడు అభిప్రాయాలతో చాలామంది గడుపుతున్నారు. వాళ్ళకి ఒరిజినల్గా ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని అంతా పోగొట్టుకుని ఆత్మ న్యూనతతో వాళ్ళు బాధపడుతున్నారు. మరి నిజంగా శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలగజేస్తాడా? నిజంగా శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తాడా, నాశనం చేస్తాడా అని గనక మనం ఒక్కసారి కనుక ఆలోచన చేసుకుంటే, ఇక్కడ కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని భగవానుడు అయ్యాడు. ఈ కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని భగవానుడు అయ్యాడు కదా. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి శని భగవానుడు ఒక తండ్రి లాంటివాడు. ఈ తండ్రి ఎవరైనా తన పిల్లల్ని తప్పుడు మార్గాల్లో వెళ్తుంటే, చెడ్డ పనులు చేస్తుంటే, ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తుంటే, అరే బాబు అలా చేయకు, ఇలా చెయ్యి, ఈ మార్గంలో వెళ్ళకు, ఈ మార్గంలో ఉంటే కష్టాలు ఉంటాయి, ఈ మార్గంలో వెళ్తే నీకు ఇబ్బందులు ఉంటాయి అని నెత్తి మీద భుజం మీద ఒక 4 దెబ్బలు వేస్తాడు తెప్పించి తన పిల్లల్ని ఆయన నాశనం చేయడానికి ప్రయత్నం చేయడు కదా ఏ కన్నతంటే కూడా. అలాగే తన పిల్లల యొక్క నాశనాన్ని కోరుకోడు కదా. అలాగే తన పిల్లల యొక్క మరణాన్ని కానీ కష్టాలని కానీ ఆయన కోరుకోడు కదా. తన పిల్లలు బాగుపడాలని ఏ కన్నతంటే అయినా కోరుకుంటాడు. తన పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని ఏ కన్నతంటే అయినా కోరుకుంటాడు. అందువల్ల ఇక్కడ శని భగవానుడు కూడా కుంభరాశి వాళ్ళకి అలాంటి పనే చేస్తాడు. ఈ అలాంటి పని చేయటం అంటే ఖచ్చితంగా మందలిస్తాడు. అంటే మీరు గనక తప్పుడు మార్గాల్లో వెళ్తుంటే, తప్పుడు పనులు చేస్తుంటే, తప్పుగా అధర్మంగా మీరు పనులు ఏమైనా చేస్తుంటే దానికి శని భగవానుడు మీకు కష్టాలను పెడతాడు, మీకు ఇబ్బందులు పెడతాడు. మీరు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవడానికైనా పరీక్షలు పెడతాడు తప్పించి నిజంగా మిమ్మల్ని నాశనం చేయాలనే ధోరణి అనేది ఉండదన్న విషయాన్ని గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశికి చెందిన జాతకులు ఏలినాటి శని కాలంలో ఏమేం పనులు చేయాలి అంటే, ఖచ్చితంగా కూడా మీ పనేదో మీరు ధర్మబద్ధంగా చేసుకోండి, న్యాయబద్ధంగా చేసుకోండి, నిబద్ధతతో చేసుకోండి. పక్కవాడి సంగతి మీకెందుకు? మీ పనేదో మీరు చేసుకోండి, మీ పనులేమో మీరు చేసుకోండి, మీ యొక్క లక్ష్యాలేమో దానికోసం మీరు కృషి చేయండి. పక్క వాళ్ళ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. అలాగే పక్క వాళ్ళని ముంచేయాలని, పక్క వాళ్ళని మోసం చేయాలని, పక్క వాళ్ళకి ఏదో కష్టాన్ని కలిగించాలని, పక్క వాళ్ళకి ఇబ్బందులు కలిగించాలని ఇలాంటి ప్రయత్నాలు ఏవి కూడా మీరు చేయకూడదు. ఇలాంటి ప్రయత్నాలు కనుక చేస్తే కనుక శని భగవానుడు ఖచ్చితంగా మీకు కష్టాలను కలిగిస్తాడు. దాని యొక్క అతని ప్రభావం ఏంటో మీకు చూపిస్తాడన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల శని భగవానుడు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కుంభరాశికి చెందిన జాతకులు తమ పని ఏదో తను చేసుకుంటూ పోయి తమ నిబద్ధతతో తమ కార్యాలు ఏవో తమ చేసుకుంటూ నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకుంటూ, నిత్యము కూడా శివనామస్మరణం చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా అలాంటి వారికి శని భగవానుడు నుంచి వచ్చే ఆ తీవ్రత, ఆ దోష తీవ్రత అనేది చాలా వరకు తగ్గిపోతుందన్న విషయాన్ని ప్రతి ప్రేక్షకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మంచి పనులు చేయండి, ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, ఇతరులకి ఏదో విధంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి, ఇతరులకు అన్నం పెట్టండి, ఇతరులకు అన్నదానం చేయండి, ఇతరులకు ఏదో విధంగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇతరులకు సహాయం చేయని స్థితిలో కనుక మీరు ఉంటే మెదలకుండా ఊరుకోండి, దైవనామస్మరణం చేసుకుంటూ మెదలకుండా ఊరుకోండి.
నిత్యము కూడా శివనామ స్మరణ చేసుకుంటూ మెదలకుండా ఊరుకోండి. ఖచ్చితంగా కూడా అలా చేయటం వల్ల మీకు చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే నిత్యము కూడా ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేస్తూ శివుని చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే ఆ శని యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి శని భగవానుడు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు శని భగవానుడు అంటే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు, అంటే జన్మస్థానంలో ఉన్నాడు. అంటే ఒక 2.5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఆయన కుంభరాశిలోకి వచ్చాడు. కుంభరాశిలోకి వచ్చి కూడా చాలా కాలం 2025 మార్చి వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆయన ద్వితీయంలోకి వెళ్తాడు. అంటే ఈ 1.5 సంవత్సరాలు, అంటే ఈ 1 సంవత్సరం 3 నెలలు ప్లస్ అక్కడ ఇంకో 2.5 సంవత్సరాలు, మొత్తం 3 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరాల పాటు ఈ కుంభరాశి వాళ్ళకి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావంలో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మంచిది, ఎంత ధర్మబద్ధంగా ఉంటే ఎంత మంచిది, ఎంత న్యాయబద్ధంగా ఉంటే ఎంత మంచిది, ఎంత క్రమశిక్షణతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ శని బాధలు పెట్టినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే శని మీరు తప్పుడు పనులు చేస్తుంటే, లేకపోతే ఇతరులకు ఇబ్బందులు కలుగజేస్తుంటే, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ఇతరులకు ఇబ్బందులు కలుగజేసినా, హాని కలిగించినా, లేకపోతే తప్పుడు పనులు చేసినా ఖచ్చితంగా ఆ శని యొక్క ప్రభావం ఎంతో కొంత మీ మీద ఉంటుంది. ఆ దోష ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటప్పుడు ఖచ్చితంగా మరి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, ఎవ్వరికీ కూడా మీరు హామీలు లేకుండా, ఎవరికి కూడా మీరు హామీలు ఉండద్దు. ఎవరికి కూడా మీరు షూరిటీ సంతకాలు చేయకండి. ఎవరికి హామీలు ఉండకండి. ఎవరికి కూడా మీరు మాటలు ఇచ్చేయకండి. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట ఇచ్చేయకండి. ఎవరైనా అప్పు తీసుకుంటుంటే అతను ఇవ్వకపోతే నేను ఇస్తానని అందరికీ బోళా సంఖ్యలాగా మీరు మాటలు ఇచ్చేయకండి. తర్వాత అదే మీ నెత్తిని చుట్టుకుంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ కొత్త అంటే కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. కష్టపడితేనే డబ్బులు వస్తాయని నమ్మండి. కష్టపడితేనే మనకి ఏదైనా జీవితం అభివృద్ధి చెందుతుందని నమ్మండి. అంతేగాని కష్టపడకుండానే మనకి కోట్లు సంపాదించేద్దాం, లక్షలు సంపాదించేద్దామని తప్పుడు మార్గాల్లో, అక్రమ మార్గాల్లో కనుక మీరు అక్రమ మార్గాల కోసం కనుక మీరు వెళుతూ ఉంటే కనుక ఖచ్చితంగా శని భగవానుడు మీ వీపు మాడగొడతాడు, వీపు పగలగొడతాడు అన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ పని చేసినా కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా చేయాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయంగా డబ్బు సంపాదించాలని, అన్యాయంగా మనం పేరు సంపాదించాలని, పక్కవాడి కడుపు కొట్టి మనం ఏదో సాధించాలని అలాంటి ఆలోచనలకి మీరు దూరంగా ఉండండి. అలాంటి ఆలోచనలే చేయకండి. అయితే మరి శని భగవానుడు కూడా మంచి పనులు చేస్తాడు. శని భగవానుడు ఏలినాటి శనికాలంలో మీకు మంచి డబ్బుని ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, సంబంధాలు కుదురుస్తాడు, అలాగే ఇల్లు పొలాలు కొనిపిస్తాడు, స్థిరాస్తులను కొనిపిస్తాడు, అలాగే మిమ్మల్ని ఒక ఇంటివాడిని చేస్తాడు. ఇలాంటి పనులన్నీ కూడా మీకు శని భగవానుడు చేస్తాడు ఏలినాటి శనిలో. ఎందుకంటే ఇది గోచార రీత్యా జరిగే అంశం అన్నమాట. గోచార రీత్యా జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావం అనేది. ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి ఆయన వ్యయం, జన్మం, అలాగే ద్వితీయ స్థానాల్లో అంటే 11, 12, 1, 2 స్థానాల్లో మనం ఏలినాటి శనిగా చెప్పుకుంటాం. కాబట్టి ఆ 7.5 సంవత్సరాల పాటు కూడా మీరు ఎంత ధర్మబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా ఉంటే అంత మంచిదవుతుంది. అయితే మీరు ఎప్పుడైతే తప్పుడు మార్గాలతో వెళ్ళి తప్పుడుగా మీరు ప్రవర్తించడం మొదలుపెట్టారో అప్పటి నుంచే ఆ శని యొక్క వ్యతిరేక ఫలితాలు అనేవి ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు పెద్దల్ని గౌరవించాలి. పెద్దల్ని, మీకన్నా పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు గౌరవించాలి. ముసలి వాళ్ళని, మీ తాతల్ని, ముత్తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకి పాదపూజ చేయాలి. పాదపూజ చేయకపోయినా కనీసం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలి. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళ స్థానంలో బయట ఎవరికైనా సరే వాళ్ళకి కాస్త కడుపు నిండా అన్నం పెడితే శని భగవానుడు చాలా ప్రీతి చెందుతాడు, మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు.
అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు సహాయం చేయడానికే మీరు ప్రయత్నాలు చేయాలి తప్పించి ఈ ఏలినాటి శనికాలంలో అధర్మంగా అన్యాయంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచించకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండమనే చెప్తాడు, క్రమశిక్షణావంతంగా ఉండమనే చెప్తాడు శని ఎప్పుడు కూడా. మీకు ఏలినాటి శనిలో మీరు ఎంత క్రమశిక్షణగా, ఎంత ధర్మబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా ఉంటే అంత మీకు దాని యొక్క ఆ శని యొక్క ప్రభావం అంత తక్కువగా ఉంటుంది మీకు. అంతేగాని నాకు మించినోళ్ళు లేడు, నాకు మించినోళ్ళు లేరు, నేనే మోనార్క్ని, నేనే అన్నీ చేయగలను, ఇతరులకు ఎవరికి ఏమీ తెలియదు అనే ఒక రకమైన మూర్ఖత్వంతో కనుక మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు, ఖచ్చితంగా కష్టాలను ఎదుర్కొంటారు, ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ఎంత ధర్మబద్ధంగా, ఎంత నీతిబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఇప్పుడు శని భగవానుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మీ ప్రయత్నాల్లో ఇబ్బంది పెడతాడు, కొంచెం శ్రమ పెడతాడు, కొంచెం టెన్షన్ పెడతాడు. అయినప్పటికీ మీరు బెదిరిపోనక్కర్లేదు. మీ పని మీదే మీరు దృష్టి పెట్టండి, మీ పని మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ధర్మబద్ధంగా నిబద్ధతతో కనుక మీ పని చేసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు సత్ఫలితాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆత్మన్యూనతతో మీరు భయపడక్కర్లేదు, ఆత్మన్యూనతతో బాధపడక్కర్లేదు. అందువల్ల ఇప్పుడు గ్రహస్థితి కూడా మీకు చాలా వరకు అనుకూలమైన గ్రహస్థితే మీకు ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కాకపోతే టెన్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది అంటే ఒత్తిడి ఉంటుంది, మాట కోపం పెరుగుతుంది, కుజులి వల్ల కోపం పెరిగిపోతుంది, రవి వల్ల కోపం పెరిగిపోతుంది. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని మీరు అదుపులో ఉంచుకుని ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ శని యొక్క ప్రభావం తగ్గాలంటే కుంభరాశి వాళ్ళు నిత్యము కూడా శివనామస్మరణం చేయండి, మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, శివుడే. అందువల్ల మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి, నిత్యము కూడా మంచి పనులు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా శని తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిందంటే శని ఎప్పుడు కూడా ఏలినాటి శని ఎప్పుడు కూడా గోచార ఫలితాలే, గోచారంగానే మనకు వస్తాడు. మరి వ్యక్తిగత జాతకం ఒకటి ఉంటుంది కదా, మరి అందువల్ల వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేయించుకోండి. వ్యక్తిగత జాతకంలో శని ఎక్కడున్నాడు, ఏ స్థానాల్లో ఉన్నాడు, ఏ గ్రహాల యొక్క దృష్టి పడింది, ఏ దుష్ట గ్రహాల యొక్క దృష్టి పడింది, ఏ మంచి గ్రహాల యొక్క దృష్టి పడింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. ఆ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుని మీరు దానికి పరిహారాలు కనుక మీరు చేయగలిగితే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా కుంభరాశికి చెందిన జాతకులు ఏమీ భయపడకండి. ఖచ్చితంగా కూడా మీరు ధర్మబద్ధంగా ఉన్నంతకాలం కూడా శని భగవానుడు మీకు చిన్న ఇబ్బందులు కలిగించినా కూడా మీకు పెద్దగా నష్టం జరగదన్న విషయాన్ని గమనించి ముందుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకూడదు. అలా చేసినాడు ఖచ్చితంగా కూడా మీరు అన్నింటిలోని విజయం సాధిస్తారు. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.